నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. తనపర అనే తేడా లేకుండా ఏ పార్టీ మనిషికైనా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి ఊబలంక, కొమరాజులంక, రావులపాడు గ్రామాల మహిళలతో ఆత్మీయ సభ. వైఎస్ఆర్ ఆసరాతో ఆడపడుచుల కళ్లల్లో వెలువిరిసిన ఆనందం. నియోజకవర్గంలో 4 విడతల వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 219 కోట్ల 60 లక్షల రూపాయల లబ్ధి. చంద్రబాబు జన్మభూమి కమిటీలతో దౌర్జన్యం చేశాడు. మన జగనన్న వాలంటీర్లతో ప్రతి గడపకు సేవలను అందించేశారు. రావులపాలెం గ్రామంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి ఆడపడుచులకు విందు ఏర్పాటు చేసి లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ జగనన్న అందిస్తున్న సంక్షేమం చూసి ఇంతకు మించి మనం ఏం చేయగలమని, తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడుతున్నారు అని, ప్రతి గడపకు తిరిగి మేము అందించిన సంక్షేమం గురించి వివరించి కరపత్రం అందజేశామని, కానీ తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేసిందో వాళ్ళ నాయకులకి కూడా తెలీదు అని, ఇచ్చిన హామీల మేనిఫెస్టోని ఇంటర్నెట్ నుండి తొలగించుకున్న నీచ చరిత్ర వాళ్ళది అని, మరలా ప్రజలను మోసం చేయడానికి బూటకపు హామీలను బయలుదేరుతున్నారని పేర్కొన్నారు. మొన్న సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెట్టాం. ముగ్గులు పోటీలు పెట్టినప్పుడు కొంతమందికి టీవీ అనో ఫ్రిడ్జ్ అనో ఇలా 3-4 ప్రైజులు కొని ఇస్తే వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అలాగే ఆ నియోజకవర్గంలో మిమ్మల్ని మా అక్కలుగా మా చెల్లెలుగా భావించి మీ నియోజకవర్గంలో 67,000 మంది ఉంటే కనీసం ఒక 60,000 మందికి భోజనాలు పెట్టాలని ఇలా 6,000 మందిని మాత్రం పిలిచి వారికి చక్కగా భోజనాలు. ఇది 11వ మీటింగ్ అంచేత సుమారు ఇప్పటికే 55,000 మందికి ఈ రకంగా మనం భోజనాలు పెట్టారు. దాంట్లో ఇద్దరు నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి సోమసుందర్ గారి కుటుంబం ఎవరు వచ్చిన భోజనం పెడుతున్నారు ఇక్కడ పేరు. ఆ పేరు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మరి ఆడపడుచులందరికీ అప్పు తీరినటువంటి పండుగ. మీకు ఇంక అప్పు లేదు, మీకు 4 సంవత్సరాల 10,000 అప్పు తీరిపోయింది అనేటువంటి పండుగను చేసేటువంటి దాంట్లో భాగంగా ఆ కార్యక్రమం పెట్టి అందులో ఈ కుక్కర్లు పెట్టాను. ఈ కుక్కర్లు పెట్టి అందరికి ఇవ్వాలని ఉంది. నాకు నా ఆర్థిక స్తోమత సరిపోదు. అంచేతే మీటింగ్ వచ్చి ఒక 100 కుక్కర్లు, కూడా 2,000 కుక్కర్లు కొన్నాను, 1-2 కాదు. ఈ కుక్కర్లు కొని మేము ఈ గ్రామాల నుంచి మీ దగ్గర స్లిప్పులు తీసుకున్నాం. మీరు ఏదైతే మీ పేరు ఊరు రాసి పెట్టారో ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. మీటింగ్ అయిపోయిన వెంటనే ఊర్లో ఉన్న డ్వాక్రా గ్రూపులు అన్ని వాటి ధర్మాశ ప్రకారం ఎన్ని రావాలో అన్ని కూడా మరి ఇక్కడ తీసి మీ అందరికి ఇక్కడ ఉన్న కుక్కర్లు ఇచ్చేస్తాం. కానీ వారు చెప్తున్నా మీలో తిట్టుకుంటారేమో, ఏం చేద్దంటే అప్పుడు ఇమీడియట్ గా వెంటనే కుక్కర్లు మీకు ఇవ్వలేం. కానీ ఏదైతే రాబోయేటువంటి కాలంలో మళ్ళీ మీ అందరూ మీ అన్న జగన్మోహన్ గారికి అండగా ఉండండి, నాకు అండగా దండగా ఉండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో తీసిరండి. మీ అందరికీ మాటిస్తున్నా తప్పనిసరిగా మళ్ళీ మీ అందరికీ ఇక్కడ స్లిప్ వేసిన ప్రతి వారికి కుక్కర్ ఇచ్చేస్తారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ గారిని కూడా అడుగుతున్నాను, మరి ఏదైతే జగన్మోహన్ గారు ఇన్ని ఇచ్చాడో, ఇన్ని స్కీముల ద్వారా ఆసరా లేదా ఉన్నటువంటి రైతు భరోసా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, మరి కాపురేస్తూ పెన్షన్లు ఇట్లా ఎన్నో ఇచ్చారో ఇవన్నీ వండుకోవడానికి కుక్కర్ కావాలి. మీరు కూడా కుక్కర్ ఇచ్చాడని అడుగుతున్నాను జగన్మోహన్ గారిని. ఆయన ఇవ్వాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి. కాబట్టి ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా నేనైతే మీరు వేసిన స్లిప్పులు మళ్ళీ బయటపడి అవన్నీ మన దగ్గర పెట్టుకుని మీకు అవసరమైన కూపన్లు ఇచ్చి ఆ కూపన్ మీ ఇంటికి పంపించేసే కార్యక్రమం చేస్తాం. తప్పనిసరిగా మీ అందరూ మాట మీద ఉండండి. రేపు మళ్ళీ వచ్చేటువంటి కాలంలో జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురండి. తప్పనిసరిగా మీలో ప్రతి వారికి మరి కుక్కర్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మాటలు కాదు, మరి ఏదైతే దురాశ దుఃఖాన్ని ఇచ్చాడని చెప్తూ ఉంటారు. అటువంటి తరుణంలో మరి మీకు కూడా కథ చెప్పాలి. అదేమిటంటే మరి ఒక పేదవాడు మరి అతని ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు వచ్చాయి. వెంటనే మరి ఈ కుటుంబాన్ని నడపలేక ఆయన మరి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో దేవుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై ఒక బాతు ఇచ్చాడు. నేనే తినడానికి లేదంటే నువ్వు నాకు బాతు ఇస్తున్నాడు. ఆయన దీన్ని ఎలా మేపన నేను అన్నాడు. అలా కాదు, ఈ బాతు నువ్వు జాగ్రత్తగా చూడు, నీకు ప్రతిరోజు ఒక బాతు బంగారు గుడ్డు పెడుతుందని చెప్పాడు. ఏంటో బంగారు గుడ్డు? ఒకరోజు చేయూత, ఒకరోజు రైతు భరోసా, ఒకరోజు ఆసరా, ఒకరోజు విద్యా దీవెన, ఒకరోజు వసతి దీవెన, ఒకరోజు కాపునేస్తాం, ఒకరోజు వాహన మిత్ర, ఒకరోజు మీ ఇళ్ల స్థలాలు. ఇట్లా రోజు ఒక గుడ్డు పెడుతుంటే పక్కింట్లో ఎవరు ఉంటారో నారా చంద్రబాబు నాయుడు ఉంటాడు. ఏరా బాబు ఈ మధ్య నీ పరిస్థితి బాగానే ఉంది,
ఏంటి మరి నువ్వు ప్రతిరోజు అయ్యి కొంటున్నావు, ఒకసారిగా అటు ఇటు తిరుగుతున్నావు, అలాగే డ్వాక్రా లోన్లు ఇచ్చడం వల్ల రావులపాలెం షాప్ దగ్గర బంగారం కొట్లు ఖాళీ ఉండలేదు, ఏంటి అడవడంతరికి కారణం ఏంటి అని చెప్పి అడిగితే ఈ ఉన్నటువంటి వాడు మీలా అమాయకుడు చెప్పాడు, నేను దేవుడికి తపస్సు చేశాను, నాకు ఏదో బంగారం గుడ్డు పెట్టి బాధ ఇచ్చాడని. వెంటనే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ప్రతిరోజు ఒక గుడ్డు కోసం ఎన్నాళ్ళు మేపుతుంది దీన్ని, ఒకరోజు కోసేసి చాలా ఉన్నాయి కడుపులో గుడ్లు, ఒక్క దెబ్బతో నీ పని అయిపోతుందని చెప్పాడు. ఈడే అమ్మాయికి కోసేసాడు. ఏం మిగులుతాయి? రత్నమోసం మిగులుతాయి. అంచేత దురాశ దుఃఖాన్ని చేయటనేటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ మరి పాలు ఇచ్చేటువంటి ఆవులు అంటాడు. ఒట్టుపోయిన గొడ్డు నారా చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఎవరు కూడా పాలిచ్చే గోవుని కష్టాయుడికి అప్పచెప్పరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరితోని పొత్తు లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరితోనో పొత్తుందంటే ఆ పైన ఉన్నటువంటి దేవుడు రెండో దీన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2,53,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి పేదవారి ఇళ్లలోకి దాన్ని ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ గారు చేశారు. 3,70,000 కోట్లు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్ లో ₹1 కూడా వేయలేదు. అలా నడితే చాలా మంది వెనకాల ఉన్నాడు. అప్పుడు పసుపు కుంకుమ ఇచ్చాడు కదా, పసుపు కుంకుమ డబ్బు కూడా మీకు 0 వడ్డీ డబ్బు మొదటి సంవత్సరం ఇచ్చి 3 సంవత్సరాలు మీ 0 వడ్డీ డబ్బు మీకు ఇవ్వకుండా దాన్ని పోగు చేసి ఆఖరిలో స్కీమ్ పేరు మార్చి పసుపు కుంకుమ అని చెప్పి ఆఖరిలో 10,000 మీ అకౌంట్ లో ఇస్తాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే మోసం. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్ లో మీ అందరూ జగన్మోహన్ గారికి అండగా దండగా ఉండాలని, రాబోయేటువంటి కాలంలో మీ అందరికీ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి జగన్మోహన్ గారు చేస్తున్నాడని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మరి ఇందాక మా సూపర్ బాగా మాట్లాడింది, అన్ని ఒక ముక్కలో చెప్పేసి నేను చెప్పినాయి.